ప్రతి ఒక్కరికి జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది. కొందరికి ఈ కోరిక తీరితే కొందరికి మాత్రం సొంత ఇల్లు అనేది కలలాగానే ఉంటుంది. మనం ఇల్లు కట్టుకోవాలంటే ఆర్థిక వనరులు అన్నీ ఉన్నప్పటికీ వాటికి దైవబలం తోడైతేనే మనం ఇల్లు కట్టుకోగలుగుతాం. మన వెంట దైవబలం ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే కల నెరవేరాలనుకునేవారు భూవరాహస్వామి ఆలయాన్ని దర్శించి సంకల్పం చేసుకోవాలి. ఇలా సంకల్పం చేసుకుని తమ సొంతింటి కల నెరవేర్చుకుని తిరిగి మొక్కును చెల్లించుకున్న భక్తులు వేలలో ఉన్నారు. ఈ భూవరాహస్వామి క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో మండ్య జిల్లాలో కేఆర్ పేట నుండి 18 కిలోమీటర్ల దూరంలో కలహల్లి అనే గ్రామంలో హేమావతి నదిొడ్డున ఉంటుంది. ఈ ఆలయానికి రావడానికి బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ అంతా ఎక్కువగా ఉండదు. సొంత వాహనాల్లో రావడమే మంచిది. ఈ ఆలయం ప్రతిరోజూ తెరిచే ఉంటుంది. ఉదయం 8 గంటల నుండి 2 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి 7 గంటల వరకు ఉంటుంది. అలాగే ఈ ఆలయంలో మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా ఉంటుంది. స్థల పురాణాల్లో శ్రీహరి తన భార్యను తొడమీద కూర్చోబెట్టుకుని ముత్యాల హారాలు ఇస్తున్నట్టు పురాణాల్లో చెప్పబడింది. ఎవరైతే ఈ అమ్మవారి దర్శనాన్ని చేసుకుంటారో వారు నిత్య సుమంగళిగా ఉంటారని కూడా చెప్పబడింది. జగత్పురుషుడైన నారాయణుడు జగన్మాత అయిన భూదేవి భూవరాహ రూపంలో కూర్చొని ఉంటారు. ఇక్కడ పూజలు చేయించుకోవాలనుకునేవారు హేమవతి నదిలో స్నానం చేసి పూజలు చేయాలి. ఇక్కడ ఇటుకపూజ మట్టుపూజ అని 2 రకాలు ఉంటాయి. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారు, అలాగే ఇల్లు కట్టడం మొదలై మధ్యలో ఆగిపోయిన వారు ఇటుకపూజ చేయాలి. ఇక్కడ 2 ఇటుకలతో పూజ చేయిస్తారు. ఒక ఇటుకను అక్కడే ఉంచి ఇంకో ఇటుకను ఇంటికి తీసుకువచ్చి పూజ గదిలో ఉంచాలి. ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఈ ఇటుకను ఇంటి ద్వారం వద్ద ఉంచి పూజ చేసి ఇల్లు కట్టుకోవాలి. భూమి కొనుక్కోవాలన్నా, పొలం కొనుక్కోవాలన్నా, భూమి ఎక్కువ ధరకు అమ్ముడు పోవాలన్నా మట్టి పూజను చేయాలి. ఇలా పూజలు చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయగలుగుతాము. భూతగాదాలతో బాధపడేవారు, కోర్టు కేసులో భూమి ఉన్నవారు ఇలా భూవరాహస్వామిని పూజించడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది.